నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. మనుబోలు మండలంలో జరిగిన ఘటన పోలీసులకు అప్పగింత. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. కోట బాలసదనంలో విద్యార్థులకు దాతల సాయంతో బ్యాగులు, తినుబండారాలను అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్. ఘనంగా చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ పుట్టినరోజు వేడుకలు. జన్మదినం సందర్భంగా పేద మహిళలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఓజిలి మండలం బట్లకనుపూర్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. దొంగకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి 2 రోజుల క్రితం మనుబోలులోని దుకాణంలో దొంగతనం చేసి ఆ వస్తువులు అమ్మేందుకు సత్రానికి వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ప్రశ్నించి నిలదీశారు. దీంతో కత్తితో వారిపై తిరగబడ్డాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కోట పట్టణంలోని బాలసదనంలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు తిన్నెలపూడి గ్రామానికి చెందిన పురిని నాగభూషణం, పురిని శ్రీనివాసుల దాతృత్వంతో బ్యాగులు, తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. పెళ్లకూరు మండలం చెంబడిపాలెం గ్రామానికి చెందిన సూళ్లూరు చిరంజీవి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి సమీప బంధుమిత్రులు నాగభూషణం, శ్రీనివాసులు ఈ దాతృత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బాలసదనం సిబ్బంది అనురాధ, జయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళకి అన్ని ప్రోటీన్ ఫుడ్ కానీ, కష్టం అంటే ఏంటి తెలియకుండా షెల్టర్స్ కానీ, దుస్తులు కానీ, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ అన్నీ సమకూర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జరుపుకోవడం ఈరోజు ప్రాముఖ్యత. దానికి ఒక సందర్భం కూడా ఈరోజు తోడైంది. గౌరవ చిరంజీవి గారు చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క తలుచుకునే విధంగా స్ఫూర్త్యార్థం దాన్ని తిన్నెలపూడి సేనయ్య గారు ఈరోజు ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే కాబట్టి మీ అందరికీ ఈ బాల సదనంలో పిల్లలందరికీ బుక్స్, అదేవిధంగా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆయన చిరంజీవి గారి యొక్క మరణం యొక్క విద్యార్థం ప్రతిరోజు తరించుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నన్ను ఆహ్వానించినటువంటి తిన్నెలపూడి సేనయ్య గారికి, వాళ్ళ బ్రదర్ కొండయ్య గారికి, వాళ్ళ అల్లుడి గారికి నాకు గుర్తుపెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఎలా ఉంటారు?
ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జరుపుకుంటారు దీన్ని? మీరు స్వేచ్ఛగా చదువుకోవడాలని మీకు ఒక రాజ్యాంగం ఇచ్చిన మీకు ఒక హక్కు ఇది. అంటే దాని సందర్భంగా ఇప్పుడు మన ఎస్ఐ గారు కూడా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్స్ కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఈ అన్నింటిలో ఉపయోగించుకుని సార్ మంచి స్థాయిని తీసుకొచ్చారు ఈరోజు. అలాగే మీరు కూడా చదువుకొని సార్ లాగే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మరియు చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ పుట్టినరోజు వేడుకలను మనుబోలు మండలం కాటువపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద వృద్ధులకు, మహిళలకు చీరలు, దుప్పట్లు, లుంగీలు పంచిపెట్టారు. కాటువపల్లిలో సూరన్న సైన్యం, చెగువేరా సభ్యుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా గూడూరులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారుగా 120 మంది రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు సన్నారెడ్డి జానకిరామరెడ్డి, చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు ఎం సురేష్, అంచెల్ల వినోద్, పూడ్ల రవి, అయ్యప్ప, బల్లి వెంకట్, ఆత్మకూరు నిరంజన్, రఘు, శివ మరియు సభ్యులు, సూరన్న సైన్యం మరియు గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. అంటే వెళ్ళిపోతారు కదా. ఎప్పటి నుంచో నన్ను మేమిద్దరం ఎన్నంటూ ఉండి ఈ రోజు వరకు కలిసిమెలిసి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈరోజు ఒక చెగువేరా ఫౌండేషన్ అనేది ఒక స్థాపించి ఆ చెగువేరా ఫౌండేషన్ ద్వారా దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి ఎన్నో పేద ప్రజలకి ఎన్నో ఒక చెగువేరా ఫౌండేషన్ ఒక నెల్లూరు జిల్లాలోనే ఒక ఉన్నత స్థానానికి రావడానికి కారణం మా ఫౌండర్గా మా సురేష్ని చాలా కొనియాడుతున్నాను. ఎందుకంటే ఒక స్నేహితుడి విలువ ఆ స్నేహితుడికే తెలుసు. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వచ్చినా మేమిద్దరం ఇడిపోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా దేన్నైనా తట్టుకుంటూ వచ్చుతున్నాం. సో ఆ విధంగా ఈరోజు నా పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాకెప్పుడు ఏంటో జరుపుకునేది ఇంతవరకు నాకు ఎప్పుడూ తెలియదు. ఈ చెగువేరా ఫౌండేషన్ స్థాపించాక నా స్నేహితుడు సురేష్ ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని 2011 నుంచి ఘనంగా చేసుకుంటూ, అలాగే ఒక నా సూర్యన్న సైన్యం, ఈ కటుపల్లిలో సూర్యన్న సైన్యం అనే నా సైన్యం ఒకటి ఉంది. ఆ సైన్యం ఎన్ని కష్టాలకు వచ్చి, ఎన్ని నిధులకు వచ్చి తమ సొంత నిధులతో ఈరోజు అన్న కోసం, ఈరోజు ఈ పేరు ప్రఖ్యాతలు నాయి కాదు, ఈ యొక్క సైన్యాన్ని, ఆ యొక్క చెగువేరా ఫౌండేషన్, ఈ కటుపల్లి ప్రజలై. ఎందుకంటే నేను ఎక్కడో ఒక ఉన్నత స్థానం నుండి నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే, లేదు నువ్వు ఇక్కడికి రావాలన్న రాజకీయాల్లో నాకు ఒక అవకాశం ఇచ్చిన మన గోవర్ధన్ అన్నగారికి, అలాగే ఈ రాజకీయాల్ని నాకు ప్రోత్సహించి, లేదు సూరన్న నువ్వు ఉండాలన్న అలాగే మన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి, నా చిరకాల స్నేహితుడు సురేష్కి, ఈ కటుపల్లి ప్రజలకి అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటూ, ఈరోజు ఇంత కార్యక్రమం నేను కల్లో కూడా ఊహించలా. వాస్తవంగా నాకు తెలీదు. బ్లడ్ బ్యాంక్ అన్నా కూడా ఆడబెడతాం వద్దులేరా, మనకంత వద్దు, మనకు ఇది ఉండాలంటే మా పిల్లలు, మా సూర్యన్న సైన్యం కటుపల్లి పిల్లలు, అలాగే చెగువేరా ఫౌండేషన్ పిల్లలు అందరూ చాలా అసలు ఎందుకులే వారి యొక్క ఆశీస్సులు, అభిమానం ఎల్లవేళలా మా గుండాల ఆదినారాయణకి నిరంతరం ఈయనకి అండగా దండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గుండాల ఆదినారాయణ రాజకీయంగా ఎంతో ఎత్తుకి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి దానికి చెగువేరా ఫౌండేషన్ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే
తను రాజకీయాలలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చిన్న 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 మచ్చ కూడా తన మీద వేసుకోకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ వారా ఈ పార్టీ వారా ఏ పార్టీ వారని చూడకుండా జగనన్న సిద్ధాంతాన్ని 100% అమలు చేసిన మా గుణశాన్ని, ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు తనకు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా దండగా ఉంటూ వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని నింపి వాళ్ళకు తోడుగా ఉండాలని ఆ భగవంతుడు తనకు ఆ ఆశీర్వాదం, ఆ మనోధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెగువేరా ఫౌండేషన్ తరఫున, మా స్నేహితుల తరఫున, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వయసులో చాలా పెద్ద వ్యక్తి అయినప్పటికీ మా గుండాల ఆదినారాయణ మీద ఉండే ఒక బిడ్డలాగా చూసుకుంటున్న మన గ్రామ సర్పంచ్ గ్రామంలో ఒక బిడ్డతో సమానము. ఎందుకనంటే ఆదినారాయణ కూడా వాళ్ళని అదే ప్రేమతో, అదే అభిమానంతో చూసుకుంటారు. వీళ్ళ నాన్నగారు ఎలాగో వాళ్ళు కూడా అలాగే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నాడు. అలాగే జానకండకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకనంటే వయసులో పెద్దవాడైంది కూడా తనను ఆశీర్వదించడానికి, అతనికి ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి విచ్చేసిన దానికి ఆయనకి మనస్ఫూర్తిగా చెగువేరా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వినోద్, వెంకట్, దిలీప్, నిరంజను, పుష్కలు, అయ్యప్ప, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈరోజు ఊళ్ళో కూడా చూసాము భారీ రక్తదాన శిబిరము. అసలు నేను ఊహించలేదు, దాదాపుగా 100-110 మంది వచ్చి రక్తదానం చేశారంటే మన ఆదినారాయణ మీద ఉన్న ప్రేమ, అభిమానం ఆ రక్తదాన శిబిరంలో మనం చూడడం జరిగింది. కాబట్టి ఓజిలి మండలం బట్లకనుపూరు దళితవాడలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీపీ అర్నారెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు స్వామి అమ్మవార్లకు వైభవంగా కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జయరామరెడ్డి, సర్పంచ్ ఉమామహేశ్వరి, గురవయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమోస్తర్పేభ్యో ఏకే చ పృథివీ మనవేంద్ర స్వర్గనాయ విద్మహే మహాత్వారాయ ధీమహి తన్నః సర్వం జయతే దివ్యమంగళానంద కర్పూర ఓం మధ్యాహ్నం చేసుకోవచ్చు. పూర్ణాహుతి మీద గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు.
చిల్లకూరు మండలం కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. మనుబోలు మండలంలో జరిగిన ఘటన పోలీసులకు అప్పగింత. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. కోట బాలసదనంలో విద్యార్థులకు దాతల సాయంతో బ్యాగులు తినుబండారాలు అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్. ఘనంగా చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ పుట్టినరోజు వేడుకలు. జన్మదినం సందర్భంగా పేద మహిళలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఓజిలి మండలం పట్లకనుపూర్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.